ప్రజెంట్ నేను చింతల్ బస్తీలో ఉన్నా. సో చింతల్ బస్తీ పరిస్థితి మీకు ఇప్పటికే విజువల్లో చూస్తే అర్థమై ఉంటుంది ఎట్లా ఉంది అనేది. ఎక్కడ చూసినా కానీ గతంలో రోడ్డు చిత్తడయ్యే వార్తలు మీకు ఎన్నో తీసుకొని వచ్చిన నేను. రోడ్లు పాడైనాయి, జనాలు అవస్థలు పడుతున్నారని. గవర్నమెంట్ దానిపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడు ఒక్కసారి మనం చూస్తుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఒక్కసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా షాప్స్ ముందు ఇక్కడ ఉండే స్ట్రీట్లో ఉండే స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి ఏంది అనేది మీకు చెప్తాను. ప్రజెంట్ అసలు దీన్ని ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే మేడం. పేరేంది? లేదు, నా పేరు శ్రీనివాస్ యాదవ్. ఎన్ని సంవత్సరాలకు వెళ్ళి ఉంటున్నారు? 45 years అవుతుంది మేడం. ఈ డబ్బాలు ఇవన్నీ షాప్స్ వచ్చేసి 40 years అందు ఉన్నాయి. ఇవి అన్యాయంగా కొట్టేసారు. దీనివల్ల ఎవరికి ప్రాబ్లం లేదు, కొంచెం ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది. బస్తీ ఫేమస్ మార్కెట్ గురించే. ఈ జూబ్లీ హిల్స్, ఖైరతాబాదు అన్నిటికీ మార్కెట్ ఇది. ఈ మార్కెట్లో దుకాణాలు తీసేసి ఎట్లా బతుకుతారు మేడం? ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఇది ఏంటంటే నీళ్లు నిండుతాయి. 40 years అవుతుంది, ఇప్పటి వరకు అది సాల్వ్ చేయలే. మేము ఏడాదికో 5-6 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం, అయినా కానీ సాల్వ్ అవుతలే మాకు ప్రాబ్లం. అది ఇడిచేసి రోడ్లు కొట్టి పబ్లిక్ను అన్యాయం చేస్తారు. అది మాత్రం 100%. దాదాపు ఎంతమంది ఉంటారు ఇక్కడ స్ట్రీట్ వెండర్స్ రోడ్ పైన ఇట్లా చిన్న డబ్బాలు? 1000 మంది ఉంటారు మొత్తం. కూరగాయల వాళ్ళు కానీ, గుడ్లు అమ్ముకునేటోళ్ళు కానీ చాలా మంది ఉన్నారు మేడం. ఇది మార్కెట్ ఏరియా. చెప్పు మహేష్ భాయ్, మాట్లాడు. మేడం, ఇది నాకు అర్థమైతే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పేదవాళ్ళ వెంబడి ఉంటారని నేను అనుకుంటున్నాను. గత 40 సంవత్సరాల నుంచి చింతల్ బస్తీలో దాదాపు నేను 500 షాపులు మా ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చెప్పారు, రిక్వెస్ట్ చేశారు. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, మీరు ఇప్పుడు ఆపండి పనులు అని చెప్పారు. మరి మా ఎమ్మెల్యే గారు కూడా పేదల పక్షాన ఉంటారు. ఏ పాన్ షాప్ అయినా కానీ, ఏ చెప్పుల దుకాణం అయినా కానీ, మరి ఏ కిరాణా షాప్ అయినా ఇనాగ్రేషన్ చేస్తారు. గత 40 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు పాపం నిన్న దాదాపు 200 మంది పోలీసు వాళ్ళని పెట్టి, మున్సిపల్ ఆఫీసర్లను పెట్టి ఇట్లా పేదవాళ్ళ కడుపు కొడితే ఏమొస్తుంది? ఈ హైడ్రా వల్ల మేము మంచి జరుగుతుందని అనుకుంటాం, కానీ పేదవాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతున్నది. మా ముఖ్యమంత్రి గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మా ముఖ్యమంత్రి గారు పేదరికం నుంచి పైకి వచ్చారు కదా, మరి పేదవాళ్ళు ఎట్లా బతకాలి ఒకసారి ఆలోచించాలి కదా మా ముఖ్యమంత్రి గారు కూడా. మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఇక్కడ ఉన్న 40-50 సంవత్సరాల నుంచి ఉన్న పేదవాళ్ళు, మటన్ షాప్ వాళ్ళు కానీ, చెప్పుల దుకాణం వాళ్ళు కానీ, ఎస్టీడీ బూత్ వాళ్ళు కానీ, వికలాంగులు కానీ అందరూ పేదవాళ్ళు ఫుట్పాత్ మీదే బతుకుతారు. మరి వాళ్ళకి ఏదైనా జీవన ఉపాధి కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది కాకుండా, నోటీసులు ఇవ్వకుండా వాని ఇష్టం వచ్చిన కొడితే ఆ పేదవాడు ఎట్లా బతకాలి మేడం? జాబులు లేవు, 10 సంవత్సరాలలో జాబులు రాలేదు. ఇప్పుడు చదువుకున్న ఇంజనీర్ అబ్బాయి కూడా ఏం చేయలేక ఏదో షాప్ పెట్టుకుంటున్నాడు. ఎట్లా బతకాలి హైదరాబాద్లో? మరి కొన్ని ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్న పుట్టి పెరిగిన వీళ్ళందరూ పేదవాళ్ళు ఎట్లా బతకాలి? ఒకసారి మా ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలి. మిగతా అది మా మంత్రులతో కూడా కోరుకుంటున్నాను, దయచేసి ఈ పేదవాళ్ళ గురించి ఏదైనా ఆలోచించండి. ఇప్పుడు కాదు కదా, 40 సంవత్సరాల నుంచి ఉన్నారు వాళ్ళు ఎక్కడ పోవాలి? చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళు ఎట్లా బతకాలి? ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను ముఖ్యమంత్రి గారితో కూడా రిక్వెస్ట్ మీ ద్వారా. స్ట్రీట్ షాప్స్ కి సంబంధించినవి, సో వాళ్ళు పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడితే ఎంత వస్తుండొచ్చు? వాళ్ళు ఒక 500-1000 రూపాయలు సంపాదించుకుంటారు. వాళ్ళ భర్తలు లేని వాళ్ళు ఉన్నారు, కొందరు వాళ్ళు ఇబ్బంది లేకుండా పిల్లలకు చదివేయలేక వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఈ రకంగా ఇబ్బంది చేస్తే ఎట్లుంటుంది మేడం? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు బిలీవ్ చేయండి, నిన్న ఇక్కడ దాదాపు 500 మంది షాపులు వాళ్ళ షాప్ ముందు వాళ్ళు పెట్టుకున్నారు. వేరే వాళ్ళ షాప్ ముందు పెట్టుకోలేదు కాదు మేడం, వాళ్ళ షాప్ ముందు వాళ్ళు చిన్న దుకాణాలు పెట్టుకున్నారు. ఆ షాప్ అతనికి 100-200 కిరాయించుకొని ఆ షాప్ వాళ్ళు బతుకుతున్నారు. దయచేసి పేదవాళ్ళని బతకనివ్వండి. ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి హైదరాబాద్లో చాలా మంది రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు ఒక 10,000 షాపులు ఎక్కడ పడితే అక్కడ తీసేస్తున్నారు. మరి ఆ పేదవాళ్ళు ఎట్లా బతకాలి? మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఉపాధి కల్పించండి వాళ్ళకు. మా దానం నాగేందర్ గారు దాదాపు పేదవాళ్ళ గురించి ఎన్నో షాపుల గురించి ఎంతోసార్లు కొట్లాడారు. నిన్న వచ్చి మాట్లాడారు, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతా అని చెప్పినాక కూడా వాళ్ళ అధికారులు వినకుండా ఇట్లా ఈ పేదవాళ్ళ మీద పడితే ఏమొస్తుంది? మరి బంజారాలు జూబ్లీస్లో వాళ్ళు కూడా చాలామంది షెడ్ వేసుకుని ఉన్నవాళ్ళు వాళ్ళే ముందు గులగొట్టండి. ఈ ప్రభుత్వం మరి పేదవాళ్ళ గురించి ఉన్నదా, లేకుంటే ధనవంతుల గురించి ఉన్నదా అని నేను మీ సూటిగా V6 ద్వారా నేను అడగదలుచుకున్నాను. అయితే అన్న ఇక్కడ ఇంకొకటి, అసలు నిజంగా ఇప్పుడు ఈ కూల్ చేసే పరిస్థితులు ఉన్నాయా? అంటే అంత ఇబ్బంది అవుతుందా ఇక్కడ? రోడ్డు ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఇంకొక సమస్య, అంత ఇబ్బంది ఉందా ఇక్కడ? ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి గారు పోయే రూట్ అయితే కాదు. ఇది సంబంధించి చింతల్ బస్తీ అనేది కొన్ని 100 ఏళ్ళ నుంచి ఉంది. ఇక్కడ వ్యాపారం మా ఖైరతాబాద్లో కూడా మా పిటల్ బస్తోళ్ళు వాళ్ళు వీళ్ళు అక్కడ అమ్ముకుంటారు.
ఇక్కడ చింతల బస్సులు ఏంటంటే తక్కువ రేట్లు, కొంత తక్కువ రేట్లకు ఇస్తారు. మేము కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి కొంటాము. ఇది హైవే కాదు, మెయిన్ రోడ్ కాదు, ఒక చిన్న లోపల ఒక స్ట్రీట్ గల్లీ ఇది. ఈ స్ట్రీట్ గల్లీకి వచ్చి కొన్ని వందల షాపులు కూలగొట్టడం, మరి వాళ్ళకు ఎట్లా న్యాయం జరుగుతుందో నాకైతే అర్థమైతలేదు. సో హైడ్రా డెసిషన్ ఇది మంచిదే అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది అసలు హైడ్రా డెసిషన్? ధనవంతులు ఏదైతే భూ కబ్జాలు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హైడ్రా కొద్దిగా మటుకు బాగానే ఉంది, కానీ పేదవాళ్ళ మీదకి రావడం ఇది కరెక్ట్ కాదు. పేదవాళ్ళు ఎట్లా బతకాలి? కనీసం వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి కదా. వాళ్ళ షాపుల ముందు వాళ్ళకి వచ్చి ఇష్టం వచ్చినట్టు గులగొట్టేసి అడ్డగోలుగా కొన్ని దాదాపు నాకు 2-3 కోట్లు నష్టం జరిగిందని నేను అయితే అనుకుంటున్నాను. మరి ఆ నష్టం వాళ్ళు చెప్తే అది తీసి పక్కకు పెట్టుకుంటారు కదా. ఒక 4 రోజుల ముందో 15 రోజుల ముందో మున్సిపల్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ వాళ్ళకి ఒక నోటీస్ ఇవ్వాలి కదా. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా మేడం. సో ఇప్పుడైతే కూల్ చేసిర్రు, మళ్ళీ వాళ్ళు అదే బిజినెస్ స్టార్ట్ చేసుకునే పరిస్థితి ఉంటుందా? పెట్టుబడి ఇక పేదవాడు ఏం చేస్తాడు మేడం? వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి మడిగిలు పెట్టి కొనుక్కోలేడు కదా. ఒక చిన్న బండి పెట్టుకొని ఒక 5,000 10,000 వాడి జీవనోపాధి ఉంటుంది కదా. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తారు. దేని గురించి తీసుకొస్తున్నారు? పేదవాడు ఉంది కాబట్టి కదా సంక్షేమ పథకాలు తీసుకొస్తారు. మరి ఆ పేదవాడి గురించి ఆలోచించకుండా ఇట్లా అడ్డగోలుగా గులగొట్టేస్తే ఇదేం పద్ధతి? కొద్దిగా ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను, పేదవాళ్ళని కాపాడండి, పేదవాళ్ళని గురించి ఆలోచించండి. మరి మీ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయా లేకపోతే అధికారులు వచ్చి కూలగొడుతున్నా? అది మాకు అర్థమైతే లేదు. మరి ఏకంగా ఒక ఎమ్మెల్యేనే వచ్చి ప్రాధాయపడినా ఎందుకు వినలేదంటారు? 2 ఎమ్మెల్యేలు వచ్చినా కానీ వాళ్ళు వినలేదు. ఎంఐఎం ఎమ్మెల్యే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో దానం నాగేందర్ దగ్గర వస్తుంది, రైట్ సైడ్ ఏమో ఎంఐఎం ఎమ్మెల్యేకి వస్తుంది. ఆ ఎమ్మెల్యే గారు వచ్చారు, రిక్వెస్ట్ చేశారు, మా ఎమ్మెల్యే గారు వచ్చారు, రిక్వెస్ట్ చేశారు. ఇట్లా మీరు అధికారులు కూడా ఎమ్మెల్యే మేము మరి మా ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మేమందరం కూడా మేము కోరిక మేము ఏం కోరామంటే అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుంటుంది మీరు రండి అని అంటే మా కోరిక మేరకు ఎమ్మెల్యే గారు వచ్చారు. మరి మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడినాక కూడా మరి ఈ ప్రభుత్వం స్పందించకపోతే మరి ఏ రకంగా ఉంటుంది? మీరు ఒకసారి ఆలోచించండి. మా ఎమ్మెల్యే పేదవాళ్ళ నాయకుడు 30 ఏళ్ళ నుంచి 6 సార్లు ఎమ్మెల్యే గెలిచిందంటే పేదవాళ్ళు ఓట్లేస్తేనే గెలిచింది. ఆ నాయకుడు ఖచ్చితంగా పార్టీలు ప్రభుత్వంకి ప్రభుత్వం ఉన్నా అపోజిషన్ ఉన్నా గట్టిగా మాట్లాడతాడు. పేదవాళ్ళ గురించి 100% మా దానం నాగేందర్ గారు ముందుంటారు. దాదాపు ఎన్ని బుల్డోజర్లు వచ్చినాయి అండ్ ఎంతమంది బెటాలియన్ ఉంది? ఎప్పుడైనా చూసారా చింతల బస్తీలో? నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంతగానం. ఇది ఏంది? మేము మా దేశంలో మేము బతుకుతున్నావా లేకుంటే పక్క దేశంలో బతుకుతున్నావా? మా స్టేట్లో మేము బతుకుతున్నావా? 200 మంది 300 మంది పోలీసు వాళ్ళు, ఒక 4-5 బుల్డోజర్లు, జేసీపీలు. ఏంది మేడం ఇది? చిన్న పేదవాని మీద ఇంత ఘనమా? కొన్ని వేల ఎకరాలు కబ్జాలు చేసిరు, వాళ్ళ మీద పడండి. కొన్ని వేల మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ పంచాయతీకి వెళ్ళండి, అక్కడ కొట్టండి. ఎంక్రోచ్ చేసిన వాళ్ళ మీద చేయండి. ఈ పేదవాళ్ళ మీద చిన్న చిన్న బండ్ల మీద, మటన్ షాప్ మీద, పాన్ షాప్ మీద వికలాంగులు ఎస్టీడీ బూత్ పెట్టుకుంటే ఇదేంది? ఇది పద్ధతే కాదు. దయచేసి ముఖ్యమంత్రి గారు చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి మీరు ఆలోచించండి. మీ నోటీసులు ఉండి చేస్తురా, మీ నోటీసులో లేకుండా చేస్తురా? కొద్దిగా పేదవాళ్ళ గురించి ఆలోచించాలి. పేదవాళ్ళ ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. మీరు దయచేసి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను కూడా ఎందుకంటే ఎంతోమందికి సేవ చేస్తాను, గరీబులకు చాలామంది సేవ చేస్తాం. మా ఎమ్మెల్యే గారిది గరీబులు ఎంబడే ఉంటాడు 24 గంటలు. డన్. సో ఇది నిన్న జరిగిన పరిస్థితి ఏందో నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటివరకు మీరు వినుంటారు. సో అదనమాట సిచ్యువేషన్. కంప్లీట్గా చాలా సంవత్సరాల తర్వాత ఒక అలజడి మళ్ళీ మనం చూస్తున్నాం హైదరాబాద్లో. సో అది మొన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం అయితే, ఇక నిన్న చింతల బస్తీ. మరి ఇవాళ ఎక్కడో, రేపు ఇంకెక్కడో. సో ఇంకా పేదవాడి కన్నీళ్ళకి అసలుకి అదుపు ఉంటుందా లేదంటే పేదవాళ్ళ కన్నీళ్ళు ఇవ్వాలి ఇక్కడే చూస్తున్నాం, రేపు ఇంకెక్కడ చూడాల్సిన పరిస్థితి వస్తుందో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే గతంలో మనం చూస్తుంటే ఇల్లులు చెరువులకు ఆనుకొనున్నా, కుంటలకు ఆనుకొనున్నా, మూసి రివర్బెడ్ దగ్గర ఉన్నా, సో వాళ్ళ కన్నీళ్ళు చూసినాం. సో అక్కడికి రంగనాథ్ సార్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇన్న పరిస్థితి మనం చూసినాం. ఏంటంటే ఇక పేదోడి ఇంటి దగ్గరకు మేము పోము, కేవలం వ్యాపార సముదాయాల దగ్గరకు మాత్రమే మేము పోతాము, సో ఆక్రమణదారుల దగ్గరకు మాత్రమే మేము పోతాం అంటే నిజంగానే బడా షాపింగ్ మాల్ల పరిస్థితి ఉంటుందేమో, వాళ్ళ భర్తం పడతారేమో అని అనుకున్నాం. కానీ ఎక్కడా కూడా అది కనిపిస్తలేదు. సో న్యూ ఇయర్ ఏందో కానీ మళ్ళీ జనవరిలో మొన్న కాజా కూడా చూసినాం. తర్వాత 4-5 రోజుల క్రితం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉండే చుట్టుపక్కల అన్నీ కూడా ఒక మిడిల్ క్లాస్ పెట్టుకున్న వాళ్ళ బిజినెస్లు అన్నీ కూడా కొలాప్స్ అయినాయి. ఇక ఇవాళ చింతల బస్తీ నిన్నటిదో ఇవాళదో కాదు, పోనీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంతకన్నా కాదు. చింతల బస్తీకి ఒక చరిత్ర. సో 100 సంవత్సరాల చరిత్ర చింతల బస్తీకి.
గతంలో నిజాం కాలంలో కూడా చింతల్ బస్తీలో చింతపండు సేల్స్ అనేవి ఎక్కువ ఉండేవి. సో అట్లా టామరిన్ సేల్స్ తోటి ఆ చింతల్ బస్తీ అనే పేరు కూడా పడ్డది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుగోలు అమ్మకాలు సాగించడానికి ఒక బిజినెస్ ఏరియా కింద మారిపోయిన పరిస్థితి. ఇక ఈడ దొరకని వస్తువు అంటూ ఉండదు, ఎందుకంటే వెనకాల మన అన్ని కూడా బస్తీలే ఉంటాయి. సో బస్తీలో ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు అన్నీ కూడా మనకి చింతల్ బస్తీలో కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ చూద్దామన్నా కూడా ఒక సూపర్ మార్కెట్ కనిపించదు, ఒక హైఫై షాప్ కూడా కనిపించని పరిస్థితి ఉండదు. కేవలం ఒక షట్టర్లు బయట రోడ్డు పైన మాత్రమే వ్యాపారాలు సాగుతాయి. సో అట్లాంటి వ్యాపారాలన్నీ కూడా నేను చెప్పుడు కాదు, ఒక్కసారి విజువల్స్లో చూస్తే మీ అందరికి అర్థమవుతుంది పరిస్థితి ఎట్లా ఉందనేది. సో ఇంకొంతమందితో కూడా చింతల్ బస్తీలో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం.